ఈరోజు మీకు చూపిస్తాను మన నారు ఎంతవరకు వచ్చింది. బొప్పాయి నారు వచ్చేసి ఎప్పుడు మోల్చింది అంటే ఎన్ని రోజులకు మోల్చింది, ఇప్పుడు ప్రజెంట్ ఎంత సైజు ఉందో చూపిస్తాను మీకు. రండి ఒకసారి. ఇది గ్రీన్ నెట్ అండి. గ్రీన్ నెట్ ఇలా వల కూడా వేసాను, ఎందుకంటే కోతులు కుక్కలు రాకుండా, గలీజ్ చేయకుండా, మొక్కలు పాడవకుండా సేఫ్టీ చేసుకున్నాను. సో గ్రీన్ నెట్ అయితే ఇలా వేసుకున్నాను. కంపల్సరీ మీకు చూపిస్తా. మీకు చూస్తున్నారు కదా, మనకు నెట్ వచ్చేసి పైన నెట్ గ్రీన్ మ్యాటు. సో మీకు చెప్పా కదా అంతకుముందే 70% నెట్ అయితే మనం 50% అయితే నెట్ అయితే వేసుకోవాలి ఖచ్చితంగా. 50-50 వేసుకోవద్దు, ఎందుకంటే 50-50 వేసుకుంటే మనకి క్లైమేట్ సరిగా పడకపోవడం వల్ల మొక్క సరిగా ఎదుగుదల అయితే ఆగిద్ది మనకి. దానివల్ల 50-50 వేసుకోవాలి కంపల్సరీ. ఇలాగే ఉంటుంది 50-50 నెట్ అంటే. చూస్తున్నా ఇలా మనం ఎందుకు ఎత్తు బాగా వేసుకున్నానంటే వర్షం పడినప్పుడు మనకి ఏంటంటే ఇలా సమానంగా ఉంటే కింద డౌన్లో ఒక ఉండి మనకి వాటర్ పడి మనకి బౌస్లో మొక్క మీద పడి డ్యామేజ్ అయింది కాబట్టి, సో చనిపోయింది, కొన్ని బయటికి రావడం జరుగుతుంది. కాబట్టి ఇలా ఎత్తు వేసుకుంటే మనకి వాటర్ అనేది సైడ్ వాళ్ళకి ఇట్లా వెళ్ళిపోయింది మనకి. సో ఈ మొక్క మనకి వచ్చేసి పోయిన వారం నేను సోమవారం అట్లా వేసాను. సో మనకి ఇప్పుడు మనకి 12 రోజులు కావచ్చు నాకు తెలిసి, 12 డేస్ కదా మనకి, 12 డేస్ కావచ్చు. దేనికంటే ఇప్పుడు మనకి మ్యాక్సిమం మొక్క వచ్చేది మనకి 7 to 9 డేస్లో మొక్క ఈ సైజ్ మనకి వస్తుంది. మీకు అప్పుడే చెప్పాను మొక్క బయటకు వస్తుంది, బయట నేను ఇక్కడ పెడతాను అని చెప్పేసి. మనదే అండి ఈ ప్లేస్, మనదే. ఈ ప్లేస్లో మొక్క ఇలా ఎప్పుడు కూడా ఇలా పెట్టుకుంటాను. సో మనకి ఎప్పుడు 10 acresకి అయితే మొక్కలు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మొక్కలు వచ్చేసి మనకి 6 acresకి ఈ మొక్కలు వచ్చేసి, సో 6 acres మనకి సరిపోయింది. ఇంకో కొన్ని గింజలు మన ఇంట్లో ఉన్నాయి. సో అవి కూడా రేపు ఎల్లుండి మళ్ళీ కూడా మళ్ళీ పెడతాను, మీకు చూపిస్తాను. మళ్ళీ ఇంకో సైడ్ ఇంకో నెట్ కట్టేసి, అంటే కొంచెం సైడ్కి కట్టి ఇంకో ఒక 2-3 acres మళ్ళీ కడతాను. సో నేను ఎందుకు ఆపానంటే స్టెప్ బై స్టెప్ వేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది అని చెప్పేసి ఆపడం జరిగింది. మీరు చూసే మొక్క వచ్చేసి మనకి ఇవన్నీ 786 అండి. ఇవన్నీ రెడ్ 786 మొక్క వచ్చి నెంబర్ 15 కాదండి. సో ఈ మొక్క సైజ్ చూడండి ఒకసారి మీరు. ఒక ట్రైల్లో మ్యాక్సిమం ఒక 2-3 గింజలు అయితే మొలవకుండా ఉంటాయి, కంపల్సరీ ఉంటుంది. ప్రతి ట్రైల్లో ఉంటుంది. ఎందుకు అంటే కొన్ని జనరేషన్స్ సరిగా అవ్వవు, కొన్ని అది అలా ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. కొన్ని ఏంటంటే మనకి పైన కూడా కొన్ని గింజలు కల్తీ ఉంటాయి కాబట్టి సో అలా చెప్పడం జరిగింది. చూసినా మీరు మొక్కలు వచ్చేసి మొత్తం టోటల్గా ఎలా ఉన్నాయో. ఇంకా మీకు మరిన్ని ఇన్ఫర్మేషన్ మీకు ప్రతిరోజు ఇస్తూ ఉంటాను. వీటికి ఎలాంటి స్ప్రేయింగ్ చేసుకోవాలి, ఎలాంటి మనకి మందులు వేసుకోవాలి, చల్లుతూ ఉండాలి. సో వీటి జాగ్రత్త ఎలా పాటించాలి, ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తుంటాను ప్రతిరోజు. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్. బాయ్ అండి.